ప్రపంచం ఎలా మొదలైంది? దేవుని అద్భుత సృష్టి కథ. ఈ విశ్వం, ఈ భూమి, మనం చూస్తున్న ప్రతిదీ ఇది ఎలా వచ్చిందో ఎప్పుడైనా ఆలోచించారా? ఏమీ లేని సమయంలో వెలుతురు లేదు, ఆకాశం లేదు, జీవం లేదు. అక్కడ ఒకే ఒక శక్తి ఉంది, అది దేవుడు. మొదటి రోజు దేవుడు మాట చెప్పాడు, వెలుగు కలుగుగాక అన్నాడు. అప్పుడే చీకటిని చీల్చుకుంటూ వెలుగు పుట్టింది. దేవుడు వెలుగును చీకటి నుండి వేరు చేశాడు. వెలుగును పగలు అని, చీకటిని రాత్రి అని పిలిచాడు. రెండవ రోజు దేవుడు ఆకాశాన్ని సృష్టించాడు. నీళ్లను పైకి, క్రిందకి వేరుచేశాడు. ఆ విశాలమైన ఆకాశాన్ని నిర్మించాడు. మూడవ రోజు దేవుడు నీటిని ఒకచోట చేర్చాడు. భూమి బయటకొచ్చింది. భూమిపై మొక్కలు, చెట్లు, పూలు పుట్టాయి. ప్రకృతి అందంగా మారింది. నాలుగవ రోజు దేవుడు సూర్యుణ్ణి సృష్టించాడు. పగల్ని పాలించడానికి, చంద్రుణ్ణి, నక్షత్రాలను సృష్టించాడు. రాత్రిని ప్రకాశింపజేయడానికి. ఐదవ రోజు సముద్రంలో చేపలు ఈదసాగాయి. ఆకాశంలో పక్షులు ఎగరసాగాయి. ప్రపంచం జీవంతో నిండిపోయింది. ఆరవ రోజు భూమిపై జంతువులు సృష్టించబడ్డాయి. అన్నింటికంటే ప్రత్యేకంగా దేవుడు మనిషిని సృష్టించాడు, తన స్వరూపంలో, తన పోలికలో. ఆ మనిషి పేరు ఆదాము. ఏడవ రోజు ఇలా 6 రోజుల్లో దేవుడు ఈ అద్భుత ప్రపంచాన్ని సృష్టించాడు. ఏడవ రోజు ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. ఆ రోజును పవిత్రంగా చేశాడు. కాని ఈ అందమైన సృష్టిలో ఒకరోజు మార్పు వచ్చింది. అది మనుషుల జీవితాన్ని శాశ్వతంగా మార్చింది. అది ఏమిటో తెలుసుకోవాలంటే తర్వాతి భాగాన్ని తప్పకుండా చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి బైబిల్ కథల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.